హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంట్లోనే ఈజీగా మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ సామాన్లన్నీ కూడా తీసుకొని కళాయి హీట్ అయిన తర్వాత దానిలో వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి. మరీ మారిపోకుండా చూసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. మొత్తం మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ అలాగే ఒక గరిటె నెయ్యి తీసుకున్నాను. మొత్తం బిర్యానీ సామాన్లన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసి మొత్తం ఒకసారి కలుపుకొని అలాగే 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు కట్ చేసుకొని దానిలో వేసేసుకున్నాను. ఇవి ఒక 50% మగ్గితే సరిపోతుంది. అప్పటి వరకు మూత పెట్టి మగ్గించుకుంటున్నాను. ఈ విధంగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకున్నాను. తర్వాత ఒక చిన్న స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక గుప్పుడు పుదీనా, ఒక గుప్పుడు కొత్తిమీర వేసుకున్నానండి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని తర్వాత ఒక 2 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసి అందులో వేసేసుకొని మొత్తం అంతా కలిపి మూత పెట్టి మగ్గించుకున్నాను. ఈలోపు బియ్యం నానబెడదామని చెప్పి బాస్మతి రైస్ 2 గ్లాసులు తీసుకొని వాటర్ వేసి 1కి 2 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను. ఈలోపు దగ్గర పడే టైంలో 2 గరిటెలు పెరుగు వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నానండి. అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరి దగ్గర పడే వరకు కూడా అయిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు వేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని అందులో వేసేసుకున్నానండి. వీటిని ప్రత్యేకంగా వాటర్ వేయనవసరం లేదు. మూత పెట్టి మగ్గించుకుంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తొందరగా వాటర్ రిలీజ్ అయిపోద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ దగ్గర పడే వరకు ఉడికించుకొని చివరిగా ఒక గ్లాస్ ఉంటాయండి వాటర్ అన్నీ కలిపి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని బాగా మరిగించుకున్నాను. అవి బాగా మరిగేటప్పుడే మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదండి, దాంట్లో ఒక స్పూను మసాలా అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మరిగించుకున్నాను. ఇక్కడ 2 గ్లాసుల వాటర్ ఎందుకు తీసుకున్నానంటే కళాయిలో ఆల్రెడీ ఒక గ్లాస్ వరకు ఉంటాయి కదండి నీళ్ళు. అవో గ్లాస్ లెక్కేసుకొని 2 గ్లాసులు మాత్రమే తీసుకున్నాను. బాస్మతి రైస్కి 1కి 1.5 వేస్తారు కదా, అలా నేను 3 గ్లాసుల కింద లెక్క పెట్టుకొని ఎసరు మరిగిన తర్వాత బియ్యం అందులో వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టేశాను. మళ్ళీ ఒక 5 నిమిషాలు తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్నాను. అడుగు నుంచి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఇలాగా సదును చేసి పైన కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసేసి మూత పెట్టేసి కొంచెం బరువు పెట్టేస్తే ఆవిరి బయటకు పోకుండా తొందరగా ఉడికిపోతుంది. అంతే అండి, చాలా ఈజీ. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బిర్యానీ వండేటప్పుడు కొంచెం దళసరిగా ఉన్న గిన్నెలు ఉపయోగించండి. నేనైతే ఇక్కడ నాన్ స్టిక్ ఉపయోగించడం వల్ల అడుగు పట్టేసింది. పై తీసి మీకు చూపిస్తున్నాను, సరేనా? అలాగే బిర్యానీలో కూడా ఘాటు ఎక్కువైందండి. పిల్లలకి పెడితే కనుక మీరు ఇంకా మసాలాలు తగ్గించి పెట్టుకోండి. అంతే అండి, బిర్యానీ అయిపోయిన తర్వాత ఇలా రైతా ఉంటే రైతాతో కలిపేసుకొని తింటే బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.